సిద్ధి కుమార్ రమాదేవి గారు రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చారు. పెళ్ళైపోయి చాలా ఏళ్ళు అవుతుంది. బిడ్డ పుట్టినట్టే పుట్టి నిలబడలేదని చెప్పి మరి ఆ తర్వాత అయితే ఇక ప్రెగ్నెన్సీలు కూడా రావట్లేదు. 6 ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నామండి అని చెప్పి మన దగ్గరికి వచ్చారు. వస్తే మన దగ్గర క్రిములు గని గురించి చెప్పాము. క్రిముల గురించి వాళ్ళు టెస్టులు చేయించుకున్నారు, మందులు తీసుకున్నారు. ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 40 డేస్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. దానికి సంబంధించింది నిలబడటానికి కూడా, అంటే ఇంతకుముందు నిలబడలేదు, మాకు ఇబ్బంది పడ్డాము అని చెప్పి భయంతో ఈసారి ఏం చేశారు, ఆ టాబ్లెట్స్ కూడా నిలబడటానికి కూడా 6 నెలల నుంచి మన దగ్గరే వాడుతున్నారు. రెగ్యులర్గా తీసుకెళ్తున్నారు, వాడుతున్నారు. ఇప్పుడు అవకరాలు ఏమన్నా వచ్చినాయా, అబార్షన్లు ఏమన్నా అయినాయా అనేది తెలియడానికి స్కాన్ కూడా తీస్తే ప్రెగ్నెన్సీ నార్మల్గా ఉంది, అవకరాలు ఏమీ లేవు అని చెప్పేసి కూడా ఇచ్చారు. చక్కగా ఉంది, అవకరాలు ఏమీ లేవు అని ఇచ్చారు. కాబట్టి మనం క్రిములు అనే దాన్ని ఒకటి గుర్తించాము, దాని గురించి మందులు ఇచ్చాము. ప్రపంచంలో ఏ డాక్టర్ అన్న క్రిముల గురించి చెప్పాడా మీకు? ఎవరూ చెప్పలేదు. క్రిముల గురించి, హార్మోన్ల గురించి ఎవరూ చెప్పలేదు. దాని గురించి మెడిసిన్ ఎవరూ వాడించలేదు. మనం ఇక్కడ వాడించాము. అందుకనే 40 రోజుల్లోనే మీకు ప్రెగ్నెన్సీ సెట్ అయిపోయింది. అవకరాలు కూడా ఏమీ లేవని చెప్పి వచ్చింది. అది సో మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, దాన్ని నిలబెట్టుకోవచ్చు అనేది మన డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా నిరూపిస్తుంది. 14,500 మందికి నిరూపించింది. మరలా ఇప్పుడు మీకు కూడా నిరూపణ అయ్యింది. అలా మరి ఏదైనా సిద్ధి కుమార్ గారు, రమాదేవి గారు ఎంతో దూరం, ఎక్కడ రంగారెడ్డి నుంచి జిల్లా నుంచి వచ్చారు. బోళ్ళు దూరం. జూన్ నెలలో 18వ తారీఖున 2024న మా దగ్గరికి వచ్చారు. 18/6 మళ్ళీ ఆ తర్వాత 24 నుంచి టెస్ట్ చేయించుకుని 18/6న మా దగ్గరికి వచ్చిన 24 నుంచి టెస్ట్ చేయించుకుని అక్కడి నుంచి మందులు వాడుతూనే ఉన్నారు. వాడుతూ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయింది. అవకరాలు ఏం లేదు, బాగుంది అని కూడా వచ్చింది. వెరీ గుడ్ అండి సిద్ధి కుమార్ గారు. ఇలా ఎంతో మంది బాధపడుతున్న వాళ్ళకు మీరు ఒక ఆదర్శం. మా తమ్ముడిని పంపించారు, సక్సెస్ అయింది. ఆయన కూడా సక్సెస్ అయిపోయింది. సికిందర్ ఓకే. ఓహో, వాళ్ళు సీర్ పంపించింది. ఓకే, వాళ్ళు కూడా సక్సెస్ అయిపోయింది. అవునవును, సక్సెస్ అయిపోయింది. ఓకే, వెరీ గుడ్. ఇట్లా ఎంతో మంది ప్రెగ్నెన్సీ రావట్లేదండి. 6 ఏళ్ళు 7 ఏళ్ళు, మరి వయసు 31 సంవత్సరాలు 34 సంవత్సరాలు, భార్యకి 31, భర్తకి 34. అంటే బయట అంతా ఐవీఎఫ్లు, ఆపరేషన్లు, డోనార్లు అంటున్నారు. అలాంటిది ఏమీ లేకుండా న్యాచురల్గా ఐవీఎఫ్కి వెళ్ళిపోమన్నారు. మరి మనం వెళ్ళలేదు, న్యాచురల్గా తెచ్చుకున్నారు. ఐవీఎఫ్లు లేవు, ఆపరేషన్లు కూడా మనం చేయలేదు. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. చాలా సంతోషం. తెచ్చుకోవడమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా కాస్త ఇన్స్పిరేషన్గా, మోటివేషనల్గా ఇలా మందుల ద్వారా తెచ్చుకోవచ్చు అనే ధైర్యం కలగడానికి ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాట్స్ అమ్మా.